సరే, జీవ గ్రంథం వేరు, గొర్రెపిల్ల జీవ గ్రంథం వేరు అని కొంతమంది బోధిస్తా ఉన్నారు. జీవ గ్రంథంలో పేరు రాస్తే తొలగించబడే అవకాశం ఉన్నది, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు రాయబడితే తొలగించబడదు అని చెబుతున్నారు. ఈ అభిప్రాయం సరైనదేనా? అసలు సరైనదేనా కాదు. వాళ్ళు చెప్పిన దానికి వాక్యాధారం ఎక్కడ? వాళ్ళ వ్యాఖ్యానమే కానీ వాక్యాధారం ఎక్కడుంది? జీవగ్రంథము అనే దాంట్లోకి పేరు రావాలంటే గొర్రెపిల్ల రక్తములో విమోచింపబడ్డ వాళ్ళైతేనే వాళ్ళ పేరు అందులోకి వస్తుంది. లేకపోతే మనుషులందరూ మరణ పాత్రులే కదా, నిత్య జీవానికి పాత్రులు కాదు. ఆదాము పిల్లలందరూ మరణ పాత్రులు, రెండవ మరణానికి పాత్రులు. కనుక వాళ్ళకి నిత్య జీవం కలగాలి అంటే పరమాత్ముడే శరీరధారి అయి నరావతారమితి చిందించినటువంటి పరిశుద్ధ రక్తాన్ని వాళ్ళు ఆశ్రయిస్తేనే కదా. ఎవరైతే యేసు ప్రభు అనే ఆ దైవ గొర్రెపిల్ల, ఆది సంభూతుడు, మరి కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదములో చెప్పబడినటువంటి ఓ గొర్రెపిల్ల మీరు ఆది సంభూతులు అంటాడు ఒక మహర్షి. అది నేను దీంట్లో రాశాను, హైందవ క్రైస్తవులు. కనుక ఆ గొర్రెపిల్ల కార్చినటువంటి పాప పరిహారక రక్తధార, ఆ రక్తధారను ఆశ్రయించిన వాళ్ళు నరకం అనే దాన్ని తప్పించుకొని నిత్య జీవంలోకి వస్తారు. వాళ్ళ పేర్లు రాయబడుతుంది కనుక ఆ గ్రంథం జీవ గ్రంథము. గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచింపబడ్డ పేర్లే వస్తాయి కనుక అది గొర్రెపిల్ల జీవ గ్రంథం. గొర్రెపిల్ల యొక్క ఆధీనం మందు ఉంటుంది కనుక. అంతేగాని గొర్రెపిల్ల ఆధీనం మందు ఉండేది ఒక జీవ గ్రంథం, గొర్రెపిల్ల ఆధీనం మందు లేకుండా ఇంకొకరి ఆధీనంలో ఉండే ఇంకో జీవ గ్రంథం, రెండు జీవ గ్రంథాలు అనేది వీళ్ళ దుందుడుకు వ్యాఖ్యానమే తప్ప లేఖనాధారం లేదు. ఓకే, అంటే ఇలాంటి ప్రశ్న అడిగేటువంటి వారు ముందు వాక్యము ఎక్కడ వాళ్ళని అడగాలి, బోధకుడిని అడగాలి. మీరు చెప్పిన దానికి స్పష్టమైన ఆధారం ఎక్కడుంది అని అడగాలి. ఒకవేళ అట్లా ఉంటే కూడా ఇప్పుడు మరి దానివల్ల ప్రాక్టికల్ గా మనం ఏం చేయాలి అది కూడా చెప్పాలి కదా. అవును, ఇప్పుడు జీవ గ్రంథం నందు పేరున్న వాళ్ళు, గొర్రెపిల్ల జీవ గ్రంథం అంటే వాళ్ళు చెప్పింది ఏంటి? జీవ గ్రంథం మందు పేరుంటే తుడిచిపెట్టే అవకాశం ఉంది, గొర్రెపిల్ల జీవ గ్రంథములో పేరున్న వాళ్ళ పేరు తుడిచిపెట్టే అవకాశం లేదన్నారు. కనుక ఈ ప్రసంగం చేశాడు. ప్రాక్టికల్ గా ఇప్పుడు నాకేమి లాభం, విన్న వాళ్ళకి ఏమి లాభం, నేనేం చేయాలి? నా పేరు ఒట్టి జీవ గ్రంథంలో కాకుండా అక్కడి నుంచి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి గొర్రెపిల్ల జీవ గ్రంథంలోకి నేను మార్పించుకోవాలంటే ఈ ప్రక్రియ చేయాలి అనేది ఏమన్నా ఉందా? ఏం లేదు. ఇప్పుడు నా పేరు ఒట్టి జీవ గ్రంథంలో ఉందా, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉందా అని ఎలా తెలుసుకోవాలి? మామూలు జీవ గ్రంథంలో ఉంటే దాన్ని గొర్రెపిల్ల జీవ గ్రంథంలోకి తెచ్చుకోవడానికి మరి నేను ఏం చేయాలి? ఆ మామూలు జీవ గ్రంథంలోకి ఏ క్రైటీరియా బట్టి పోయింది, ఏ క్రైటీరియా బట్టి ఇందులోకి వస్తుంది, ఇవన్నీ చెప్పాలి. చెప్పలేకుంటే అది తప్పని వీళ్ళని తెలుసుకోవాలి. ఓకే సరే, అలాగే ఆదాము హవ్వలు పాపం చేయకుండా దేవుని పరీక్షలో పాస్ అయితే పుట్టేవారి పేరులు మాత్రమే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంటాయా అని క్వశ్చన్ మార్క్ పెట్టారా? మహిమ ప్రపంచంలో నేను చెప్పింది అదే. ఎన్ని రకాలైన గ్రంథాలు పరలోకంలో ఉన్నాయి? ఎన్ని మొత్తం గ్రంథాలు నాకు తెలియదు. ఆ గ్రంథములు విప్పబడినని ప్రకటన 20వ అధ్యాయం చివరిలో రాయబడి, అందులో రాయబడ్డ వాటిని బట్టి మృతులు తీర్పు పొందిరి అనే సంగతి చెప్తాడు. టోటల్గా ఇంత సంఖ్య అని బైబిల్లో లేదు, గ్రంథములు అన్నాడు. కాబట్టి బైబిల్లో లేని విషయం మనం చెప్పలేము, ఉన్న విషయం అయితే అధికారికంగా చెప్తాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.